ఉదయకాలమైన సమయంలో మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి 4602వ దినాన్ని ప్రభు మనకి ఈవిగా బహుమానంగా ఇచ్చినందుకు 7 ప్రభుకు స్తోత్రములు. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామమున వందనాలు. ఈ యొక్క జూమ్ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యన ఆసిఫాబాద్ నుంచి జాన్ పాల్ బ్రదర్ ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేస్తారు. నమ్మకమైన తండ్రి, నిత్య నివాసం అయినటువంటి మా ప్రభా, నిరాకార స్వరూపుడు అయినటువంటి నీవు నిలువెల్లా మా కొరకై గాయాల ద్వారా మాకు ఇచ్చినటువంటి ఘనతను జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. మరొక నూతన దినములో తండ్రి, పెద్దలతో సేవకులతో సహవాసం కొరకు, మీ లేఖనము కొరకు మీ సన్నిధికి వచ్చామునైనా. ఈ గొప్ప వేదిక నేటి వరకు కొనసాగింపు చేస్తున్నా నీ కృపకై స్తోత్రాలు. దీని వెనక ఉన్నటువంటి ప్రతి ప్రయాసను మీ కృపలో జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నేటి దినం మీ వాక్య తలంపుల కొరకై సిద్ధపరిచినటువంటి మీ దాసుల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. నడిపిస్తున్నటువంటి అంకుల్ గారి కొరకు ప్రార్థన చేస్తానని జ్ఞాపకం చేసుకునండి దేవా. ప్రతి విధమైనటువంటి ఆటంకమును మీ స్వాధీనంలో ఉంచుకున్నామని శక్తిమంతుడనే ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇది అయిపోయిందే, నాది కట్ అయిపోయింటుంది. జాన్ పాల్ బ్రదర్ అయిపోయింది అంకుల్. వాయిస్ వినపడుతుంది. సరే, ప్రార్థించినటువంటి జాన్ పాల్ గారికి ప్రభునామమున వందనాలు. ఇప్పుడు పాట పాడడానికి ఈ దినం నియమించబడినటువంటి సహోదరులు ఆర్ రాజు, రెడ్డిపోగు రాజు గారు పాట 2 లేదా 3 చరణాలు పాడి వినిపిస్తారు. అన్న వందనాలన్న, ఆదినారన్న. వందనాలు. స్తుతి పాటగా మన పాటల పుస్తకముల నుండి 85వ కీర్తన, స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడితే పాట పాడుకుందామండి. స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము. ఆరాధించెదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా. ఆరాధించెదా
అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా ఆశ్రిత జన పాలక అందుకో నా స్తుతి మాలిక ఆశ్రిత జన పాలక అందుకో నా స్తుతి మాలిక ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటి నాకతిశయము గురిలేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా గురిలేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా ఏమని పాడేదా దేవా ఏమని పొగాడేదా ప్రభువా ఏమని పాడేదా దేవా ఏమని పొగాడేదా ప్రభువా ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము చక్కని పాట పాడి వినిపించిన రాజు బ్రదర్ గారికి ప్రభునామన వందనాలు. వందనాలన్నా. ఇప్పుడు మన మధ్య మరి వాక్యం అందించడానికి ప్రభాకర్ రావు గారు మల్కాపూర్ నుంచి ఉన్నారు. మరి ఆయన వాక్యం అందించడానికి ముందుగా దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ఎర్రగుంట్ల నుండి శివారెడ్డి బ్రదరు మరి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలునైనా ఈ ఉదయ కాలంలో మా ప్రభువా, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకిచ్చిన కృపకై నీ స్తోత్రములు తండ్రి. అవునైనా మరి ఇంతవరకు తండ్రి ప్రార్థన ద్వారా పాట ద్వారా అయినా తండ్రి మరి మా ప్రభువా నేను స్తుతించే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా మరి ఉదయ కాలంలో వివేకము జావన మా ప్రభువా ఇలాగ మేమందరము తండ్రి వేదిక పైన ఒకటిగా కూడుకునే తండ్రి నిన్ను స్తుతించే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. మరి మా ప్రభువా మరి నేను ఈరోజు నా తండ్రి మరి వాక్య ధ్యానము కొరకేనైనా తండ్రి నీవు నియమించిన దాసుని మరి మా ప్రభువా మా సహోదరుని ప్రభాకరుని తండ్రి మరి మా పెద్దలనైనా ప్రభా నీవు నియమించినందుకు స్తోత్రములు తండ్రి. తండ్రి క్షేమకరమైన మాటలు తండ్రి మాతో మాట్లాడమని సమయం అంతటినీ దీవించి ఆశీర్వదించి నీవు మహిమ పొందమని మాకు క్షేమము దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన శివారెడ్డి బ్రదర్ గారికి వందనాలు. వందనాలు. ఇప్పుడు దేవుని సేవకులు ప్రభాకర్ రావు గారు మన మధ్యన మార్కాపూర్ నుంచి ఉన్నారు. మరి సంఘం గురించి మనకి చక్కటి వర్తమానాలు అందిస్తున్నారు. మనం అందరం మ్యూట్ లో ఉండి శ్రద్ధగా విందాం. సమయాన్ని దేవుని సేవకులకు అప్పచెప్తున్నాను. వందనాలు బ్రదర్. వందనాలు.
ప్రభునామాలందరికీ వందనాలండి. అన్న వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే అండి. రైట్. పిల్లరా మన వాక్య ధ్యానానికి సహాయకరంగా ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 చదువుకుందామండి. 16 వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనొచ్చు ఉన్నది. ప్రభువారు మన కొరకై మాటలు దీవించునుగాక. ప్రియులారా, మనము గత పాఠంలో సంఘానికి దేవుడిచ్చిన వరములను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఈ దినము వరముల వినియోగాన్ని గురించి మనము ఆలోచన చేద్దాం. వరములు, వినియోగము. ప్రభువు సంఘానికి అనుగ్రహించిన వరములను మనము వినియోగించవలసిన వరమైన వినియోగంలోనికి తీసుకురాని వరము అది నిష్ప్రయోజనం అవుతుంది అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రతి వ్యక్తి దేవుడు తనకు అనుగ్రహించిన వరాన్ని వినియోగపరచాలి. అదే సమయంలో అది క్రమశిక్షణతో కూడిన పని అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ వినియోగం ఎలా ఉంటుంది అనంటే అది క్రమశిక్షణతో కూడిందై ఉంటుంది. అలాగే ఇక్కడ మనము 2 పదాలు మనసులో పెట్టుకోవాలి. అదేంటంటే 16వ వచనంలో మనం చదువుతున్నాము, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి అనే మాట చూస్తున్నాం. చక్కగా అమర్చబడి అనే మాట మనకేం చెప్తుంది అనంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము క్రమశిక్షణతో కూడినదై ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. వరములు ఉన్నాయి కదా అని వరములను ఎటుబడితే అటు వాడడానికి, మనకిష్టం వచ్చినట్టుగా వాడడానికి వీల్లేదు. అమర్చబడడం అనే మాట మనం మనసును పెట్టాల్సిన మాట. అమర్చబడ్డం. అప్పుడే అమర్చబడ్డం అనే ప్రతి పదం మనకు ఎక్కడ కనపడ్డా అది క్రమశిక్షణను మనకు చూపించేది. మనము గృహాల్లో వస్తువులను అమర్చుకుంటాము, ఆఫీసుల్లో అమర్చుకుంటాము. మనము ఏ వస్తువునైనా అమర్చేటప్పుడు మనం కంప్యూటర్ అమర్చాలి అని అంటే దానికి ఒక పద్ధతి, క్రమశిక్షణ ఉంటుంది. ఎడుబడితే అటు దేన్ని మనం అమర్చడానికి వీల్లేదు. కాబట్టి అమరిక అనేది క్రమశిక్షణ చూపించేది. సంఘములో కూడా దేవుడు అనుగ్రహించిన వరములను క్రమశిక్షణతో కూడినదిగా వాడాలి. రెండవదిగా మనం గమనించేది ఏంటంటే
ఆ క్రమశిక్షణతో పాటుగా ప్రతి అవయవము పని చేయాలి. అది కూడా ఎలా పని చేయాలి అనంటే మనం చదువుతున్నాము, తన పరిమాణము చొప్పున పని చేయుచు ఉండగా అన్నాడు. తన పరిమాణము చొప్పున అనే మాట ఏం చెప్తుంది అనంటే, ప్రతి వారు దేవుడు తమకు నిర్ణయించిన పరిధిలో పని చేయాలి అని అర్థం. ఇది శరీరంతో పోల్చిన కారణం చేత మనకందరికీ బాగా తెలుసు, మనకు రక్త ప్రసరణ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అంటాం మనం. ఆ రక్త ప్రసరణకు దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. మనకది ఎక్కువైనా మన శరీరము సహించదు, ప్రెషరు తక్కువైనా సహించదు. వెంటనే మనము దాని లక్షణాలను బట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు వాళ్ళు, బీపీ ఎక్కువైందండి, బీపీ తక్కువైందండి అని. పరిమాణము మేరడము అనేది ప్రమాదాన్ని దారితీసేది కనబడుతుంది. గుండె పనితీరు మనం ఎరుగుదు, గుండె పనితీరు అది ఎక్కువైనా ఇబ్బంది, మనకు తక్కువైనా ఇబ్బంది. మన జీర్ణాశయ పనితీరు అది కూడా క్రమశిక్షణతోనే ఉంటుంది. ఇలాగ శరీరంలోని అవయవాలన్నీ మన కంటి మీద రెప్పలు ఆడుతూ ఉండాలి. అవి ఎంతవరకు ఆడాలో అంతవరకే ఆడాలి. కంటి రెప్పలు ఎక్కువగా ఆడుతూ ఉన్నా అది కూడా మనకు ప్రమాదమే, ఇబ్బందే. కంటి రెప్పలు అసలు ఆడకపోయినా కూడా ప్రమాదం. సో మన శరీరం ఏం చెప్తుంది అనంటే, పని చేయాలి, ప్రతి అవయవం పని చేయాలి, ఆ పని క్రమశిక్షణతో చేయాలి, ఆ పనిని దేవుడు నిర్ణయించిన పరిమాణము ప్రకారమే చేయాలి. దాన్ని ఎక్కువగాను దాన్ని తక్కువగాను చేయడానికి వీల్లేదు. పాత నిబంధన కాలం నుంచి ఆలయ పనిలో అదే చెప్పాడు. అందుకే మనకు లూకా సువార్తలో జకరియా దేవుని మందిరంలోనికి వెళ్లే ముందు ఒక మాట కనబడుతుంది, చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచూ ఉండగా అన్నాడు. తరగతి క్రమం, యాజకులకు వారు కుటుంబాల వారీగా ఒక క్రమమైన పద్ధతిని నియమించారు. ఆ నియామకం ప్రకారము వారు క్రమ పద్ధతిలో వెళ్ళి అక్కడ యాజక ధర్మాన్ని జరిగించేవారు. యాజక కుటుంబాల వారు మేము ముందు అని వెళ్ళరు. వారికి నిర్ణయించిన క్రమం చొప్పుననే, తరగతి క్రమం చొప్పుననే వారు వెళ్ళి పని చేస్తారు అని మనము గమనిస్తున్నాం. 9వ వచనంలో ఇంకో మాట చదువుతున్నాం, చూడండి. యాజక మర్యాద చొప్పున అన్నాడు. తరగతి క్రమము, యాజక మర్యాద, ఈ పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకనంటే సంఘములో కూడా దేవుడు అనుగ్రహించిన వరముల చొప్పున మనము పని చేయాలి. ఈ పని పరిమాణం ప్రకారం చేయాలి. ఎక్కువ చేసినా తక్కువ చేసినా చాలా ప్రమాదం. అనేక స్థలాల్లో పరిమాణానికి మించి లేని పనులు చేసిన కారణం చేత, లేక పరిమాణం చొప్పున పని చేయకుండా తక్కువగా చేస్తున్న కారణం చేత చాలా ప్రమాదాలు మనము గమనిస్తున్నాం. చాలా ప్రమాదాలు గమనిస్తున్నాం. నాకు తెలిసిన ఒక స్థానిక సంఘంలో అక్కడ ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఏం చేయాలన్నా అప్పు చేసి చేద్దామంటారు అక్కడ. అది పొరపాటు. మరొక స్థానిక సంఘంలో వారు పొదుపు చేస్తూనే ఉంటారు, ఏ పని చేయరు. ఇప్పటికి ఒక 30-40 లక్షలు వారు సంఘము సొమ్ము కూడా పెట్టారు. సంఘంలో సొమ్ము వినియోగం చాలా అవసరము.
అసలు లేకుండా మాటి మాటికి అప్పులు చేయడము పొరపాటు, విస్తారంగా పరిమితికి మించి చేయడం పొరపాటు, ఉన్నదాన్ని అసలు వినియోగించకుండా అలాగే ఆగిపోవడం కూడా పొరపాటు. అది అక్కడ ఆర్థిక వనరులు వినియోగించే వారిలోని లోపం కనబడుతుంది మనకు. కాబట్టి మిత్రులారా, ఈ వచన భాగం మనకేం చెప్తుంది అంటే, ప్రతి అవయవము పనిచేయాలి, ప్రతి వరము వినియోగించబడాలి, వినియోగించబడడంలో క్రమశిక్షణ ఉండాలి, వినియోగించడంలో పరిమాణము ఉండాలి. ఆఖరిగా మనం గమనిస్తున్న సంగతి ఏంటంటే, అలాగే వినియోగించడం ద్వారా బలము చేకూరుస్తుంది అని మనం చదువుతున్నాం. బలము, అభివృద్ధి, క్షేమము కలుగుతుంది అని మనం చూస్తున్నాం. మన శరీరాన్ని ఉపయోగించే పౌలు గారు దీన్ని ఉపయోగించాడు. మన శరీరం కూడా పనిచేస్తూ ఉండగా శరీరానికి బలం. ఒకప్పుడు అందరి పనులు శరీరానికి శ్రమ కలిగించే పనులు. ఆ కారణం చేత మనకు హాస్పిటల్స్తో పని తక్కువైంది. ఇప్పుడు రోజులు గడుస్తూ ఉండగా, సౌకర్యాలు పెరుగుతూ ఉండగా మనకు శరీరానికి పని తగ్గింది, హాస్పిటల్స్తో పని పెరిగింది. 50 ఏళ్ల క్రితం, 50-40 ఏళ్ల క్రితం నాటి మన జీవన శైలికి, నేటి మన జీవన శైలికి మధ్య వ్యత్యాసం ఏంటి అని అంటే, ఒకప్పుడు శరీర శ్రమతో మనము పని చేసుకునేవారు. ఇప్పుడు పక్క రూమ్లో ఉన్న వాళ్ళకు కూడా ఫోన్లు చేసుకుంటున్నాం మనం. ఒకే ఇల్లు, ఆ ఇంట్లో బెడ్రూమ్లు ఉంటాయి, వాళ్ళని పిలవడానికి కూడా మనం ఫోన్లు చేస్తున్నాం. కనీసం ఆ డోర్ దగ్గర కన్నా వెళ్ళి పిలవట్లేదు. ఆ కారణం చేత ప్రతిసారి మనము డాక్టర్ గారి హాస్పిటల్ తలుపు తట్టాల్సి వస్తుంది మనం. కారణం ఏంటంటే పని లేకపోవడం అని మనం ఎరుగుదు. మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడు మేము 10 కిలోమీటర్లు అయినా నడిచిపోయేవాళ్ళము. మా ఊరు నుంచి సంత పలానా దూరం ఉంటుంది, అక్కడి నుంచి అన్ని మోసుకొచ్చుకునే వాళ్ళము. ఇవన్నీ మనం మాట్లాడుకునే మాటలు. కాబట్టి మిత్రులారా, పని చేయకపోవడం అనేది చాలా ప్రమాదం. ఈ మాట మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. సంఘములో పని చేయని వారు సంఘానికి ప్రమాదం తేవడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మనకి ఏ వరం ఇచ్చాడో ఆ వరాన్ని గుర్తించాలి, ఆ వరాన్ని వినియోగంలోనికి తేవాలి. ఈ ఎఫెసీ పత్రికలో పౌలు గారు ప్రధానంగా ఆ విషయాన్ని చాలా వివరంగా మనకు రాశాడు. ఆ పనిలో క్షేమం ఉంది, ఆ పనిలో అభివృద్ధి ఉందని మన జ్ఞాపకం పెట్టుకున్నాం. సరే, సంఘానికి ఆధునిక కాలములో దేవుడిచ్చిన వరాలన్నీ వినియోగిస్తూ రావాలి. కొన్ని మనకు బహిరంగంగా అందరికీ కనబడుతూ ఉన్న వరాలుగా కనబడుతున్నాయి. వాటినే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఇట్లా అంటాడు, చూడండి. ఫిలిప్పీ సంఘంలో పౌలు గారు వారికి పత్రిక రాసినప్పుడు ఇలా అంటాడు. 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలోనున్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. నేటి కాలంలో మనకందరికీ బహిరంగంగా కనబడే వరములు, సంఘములోని వ్యక్తులు ఇలా కనబడుతున్నారు. పరిశుద్ధులు అన్నాడు. వీరందరూ సంఘములో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారని మనం ఎరుగుదు. వీరిలో అధ్యక్షులు, పరిచారకులు అనే మాట కనబడుతుంది. అధ్యక్షులు, పరిచారకులు. అధ్యక్షులు అనంటే పెద్దలు అని అర్థం. అధ్యక్షులు అంటే పెద్దలు. పరిచారకులు పరిచర్యకు నియమించబడిన వారు. ఈ అధ్యక్షులు, పరిచారకులు వీరందరూ పనివారే.
ఎందుకు ఏ పని నిమిత్తమై నియమించబడ్డారు దాని గురించి మనము నేర్చుకోవాల్సిన వారమైన గమనిద్దాం. చూడండి, దీనికి సహాయకరంగా అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. ఇక్కడ అధ్యక్షులను గురించి పౌలు గారు ప్రస్తావిస్తూ, అధ్యక్షుల పనేమిటి అంటే ఇక్కడ రాసిన మాట కాయుటకు, సంఘమును కాయుటకు అన్నాడు. కాయుటకు అనంటే గొర్రెల కాపరిని మనం దృష్టిలో పెట్టుకుందాం. పశువుల కాపరి, గొర్రెల కాపరి, గొర్రెలను కాయువాడు, పశువులను కాయువాడు. అంటే కాయువాడు అంటే అర్థం ఏంటంటే సంరక్షించువాడు, మేపేవాడు అని అర్థం. కాయువాడు అంటే అర్థం ఏంటంటే సంరక్షించేవాడు, మేపేవాడు. ఎవరు నియమించారు అంటే పరిశుద్ధాత్మ నియమించెను అని మనం చదువుతున్నాం. పరిశుద్ధాత్మ నియమించారు. ఈ కాయుట అనే దాంట్లో సంరక్షణ ఉంది, మేత వేయడము ఉంది. సంరక్షణ ఉంది, మేత వేయడము కూడా ఉంది. ఈ అధ్యక్షులను గురించి పేతురు గారు కూడా ప్రస్తావిస్తాడు. చూడండి, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అక్కడ ఇంకొక పదం కూడా మనము అదనంగా చేర్చుకుంటాము. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచూ ఉన్నాను. బలిమి చేత కాక దేవుని ఇష్టపూర్వకము, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ఈ పదాలు మనం గమనిస్తున్నప్పుడు, ఈ లేఖన భాగాలు మనం చదువుతున్నప్పుడు, అధ్యక్షులుగా ఉంటూ సంఘములో నాయకత్వము అని ఇప్పుడు మనం పిలుస్తున్నామే, దాన్ని పై విచారణకర్తలు అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. సంఘాల్లో గొడవలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నాయకులు అనేసరికి గొడవలు వస్తున్నాయి. మేము నాయకులం కాబట్టి మీరు పాలకులు అనుకుంటున్నారు. నాయకులు కాదు అన్నాడు కదా ఇక్కడ. మనము ప్రభువులం కాదు అన్నాడు. ప్రభువులం కాదు, మరి ఎవరము అనంటే పై విచారణ చేసేవారు. పై విచారణ చేయడం అంటే సూపర్వైజింగ్ చేయడం. సూపర్వైజింగ్లో ఎవరు ఎలాగో పని చేస్తున్నారో, సమయానుకూలంగా ఉన్నారా లేదా, అప్పగించిన పని చేస్తున్నారా లేదా అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ను వారు గమనిస్తూ ఉంటారు. వారిని సూపర్వైజర్స్ అంటారు. మన మెరుగుదు మన సంగతి. సంఘంలో పెద్దలను గురించి పేతురు గారు కూడా అదే మాట అన్నాడు. ఇది బలిమితో చేసేది కాదు అన్నాడు. అంటే దీంట్లో మనకేం పవర్స్ ఉండవు. ఇది పవర్స్తో కూడింది కాదు, బాధ్యతతో కూడింది అని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే అది పవర్ అనుకుంటున్నాం. పవర్ కాదు, అది బాధ్యత ఉన్నది. అందులో బాధ్యతతో పనిచేయాలి.
దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా అన్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా ఎంత చక్కని పదాలు వాడి రాయించాడంటే, ఇష్టపూర్వకంగా అనే దానికి ముందు దేవుని చిత్త ప్రకారము లేకపోతే ఎంత ప్రమాదం ఏర్పడేదో చూడండి. అయినప్పటికీ నేటి కాలంలో మనం గమనించే సంగతి ఏంటంటే, దేవుని చిత్త ప్రకారము జరిగించడం లేదు. మన ఇష్ట ప్రకారమే సంఘాలను నడిపిస్తున్న వారు అనేక మంది మన కళ్ళ కనపడుతున్నారు. తర్వాత ఇందులో లాభాపేక్ష లేదు. ఇందులో లాభాపేక్ష లేదు. దుర్లాభాపేక్షతో కాక అన్నాడు. లాభాపేక్ష లేదు. సిద్ధ మనసుతో అనంటే ఇష్టపూర్వకంగానే చేయాలి. సిద్ధ మనసుతోనే చేయాలి. దేవుని మందను పై విచారణ చేయాలి. అదే సమయంలో పై విచారణ చేసే క్రమంలో ఇక్కడ చాలా కీలకమైన మాట ఏంటంటే, మీరే మందకు మాదిరికరమైన వారు అన్నాడు. మీరే మందకు మాదిరికరమైన వారు. సంఘాన్ని నడిపించడంలో పెద్దలైన వారు వారి పనేమిటి అనంటే సంఘానికి మాదిరికరంగా నిలబడ్డ రోల్ మోడల్గా ఉండాలి. సంఘానికి వచ్చేటప్పుడు సంఘానికి నేర్పించేటప్పుడు కుటుంబ జీవితంలో ప్రతి దానిలో మాదిరికరంగా ఉండాలి. తిమోతి పత్రికలో పౌలు గారు రాసినట్టుగా దేవుడు అనుగ్రహించిన క్రమము చొప్పున తిమోతి పత్రికలో వ్రాయబడిన గుణలక్షణాలతో మనము సంఘాన్ని నడిపించవలసిన వారమై ఉన్నాం. మాదిరికరంగా ఉండి నడిపించవలసిన వారమై ఉన్నాము అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మనల్ని వారు గమనిస్తూ ఉంటారు. పెద్దలు చిన్నలు సంఘంలోని వారందరూ గమనిస్తూ ఉంటారు. చాలా కాలం క్రితము ఒక స్థానిక సంఘానికి నన్ను పిలిచారు. ఆదివారము రమ్మన్నారు. నేను వారిని సమయం అడిగాను. మీకు ఎన్ని గంటలకు ఆరాధన కూడిక అనంటే వాళ్ళు 10 గంటలకు అని చెప్పారు. నేను మా ఊరు నుంచి అక్కడికి 9:30 గంటలకు వెళ్ళాను. 9:30 గంటలకు వాళ్ళ ఊర్లో బస్సు దిగాను. మందిరం దగ్గరికి వెళ్ళేసరికి ఒక పావు గంట పట్టింది. 10 పావు గంట 9:45కు నేను అక్కడ ఉన్నాను. మరలా వాళ్ళ ఇంటికి ఏమి వెళ్తాలే 10 నిమిషాలు పావు గంటే కదా వస్తారని వెయిట్ చేశాను. అది 10 అయిపోయింది, రాలేదు. 10:30 అయింది, రాలేదు. 10:40 ఆ సంఘానికి సంబంధించిన కొంతమంది వచ్చారు. వాళ్ళను వెళ్ళి తాళం తీసుకురండి అని అంటే ఒక అబ్బాయి వెళుతూ ఉండగా పెద్దగారు అప్పుడు వచ్చాడు. అప్పుడు తలుపు తీశారు, శుభ్రం చేశారు, అన్నీ సిద్ధం చేశారు. ప్రారంభించే సమయానికి 11 గంటలు అయిపోయింది. సరే, కానుకలైన తర్వాత సంఘ పెద్దగారు లేచి ప్రకటన చేస్తున్నారు, మీరందరూ సమయానికి రావాలి అని. మీరందరూ సమయానికి రావాలి, ఈరోజు చాలా ఆలస్యం అయిపోయింది అని ప్రకటన చేశారు. ఏం చేయాలి చెప్పండి? అందుకని దేవుని లేఖనం మనకి ఏం చెప్తుందనంటే, సంఘానికి క్షేమం కలిగించేవారుగా మనం ఉండాలి అనంటే సంఘములో ముందుండి సంఘాన్ని నడిపించవలసిన వారు క్రమశిక్షణతో కూడా పనిచేయాలి. అందుకనే మనము కొన్నిసార్లు మన కంటి రెప్ప దడ కొట్టుకుంటూ ఉంటుంది. దాన్ని మనం పెద్ద సీరియస్గా పట్టించుకోం. కానీ గుండె దడదడ కొట్టుకుంటే ఆగిపోం. మనం గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటే భయపడిపోతాం. కన్ను కాస్త ఎక్కువ కొట్టుకుంటే మనమేం ఇబ్బంది పడం. ఎందుకనంటే కంటి కంటే గుండె చాలా ప్రాముఖ్యమైనది. కంటి రెప్ప కంటే గుండె చాలా ప్రాముఖ్యమైనది. అలాగే సంఘములో దేవుడు అనుగ్రహించిన ఈవులలో, దేవుడు అనుగ్రహించిన వరములలో సంఘాన్ని నడిపించేవారైన వారు
సంఘానికి బోధ చేయవలసిన వారు, సంఘానికి పై విచారణకర్తలుగా దేవుడు నియమించిన వారు మాదిరికరంగా ఉండాలి అని మనం గమనిస్తాం. మనం మాదిరికరంగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం మాదిరికరంగా ఉండవలసిన వారమైన కనుక దేవుడు నియమించిన ప్రకారము మనకు ధర్మ సందేహం రావడానికి అవకాశం ఉంది. అదేనన్నా మరి తీతు పత్రికలో రాసినట్టుగా, తిమోతి పత్రికలో రాసినట్టుగా మనకు అట్లాంటి లక్షణాలు కలిగిన పెద్దలు ఎక్కడ కనపడరు కదా సంపూర్ణంగా అనే సందేహం కూడా మనకు వస్తుంది. ఇన్ని లక్షణాలతో మనకి ఎక్కడ పెద్దలు కనపడరు కాబట్టి మనకున్న సంఘ పెద్దలు మనకు ఉపయోగకరమైన వాళ్ళేనా, లేఖనానుసారంగా దేవుడు నియమించిన వారేనా అనే సందేహం రాక మానదు. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టాల్సిన సంగతి ఏంటంటే 100% మన దేవుడు పరిపూర్ణమైన వాడు. ఆయన పరిపూర్ణమైన వాడుగా తన సంఘములోని వారు కూడా పరిపూర్ణమైన దైవ స్వభావంతో కూడిన లక్షణాలు కలిగి ఉండాలి అని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. అయితే మనుషులుగా మనము 100% పరిపూర్ణంగా అన్ని లక్షణాలను ఒకే వ్యక్తి కలిగి ఉండడం చాలా క్షేమము. అయితే మనుషులం కాబట్టి కొన్నిసార్లు అటు ఇటు 1, 6 తేడా పడుతూ ఉంటుంది. ఆ కారణం చేత కొన్ని వారు కూడా మనలాంటి మనుషులే అని మనం గుర్తిరిగి 100% లక్షణాలు లేకపోయినా మాదిరికరమైన వ్యక్తులుగా వారు కనబడాలి. బహిరంగంగా, రహస్యంగా, దేవుని వాక్యానికి విరోధంగా మాదిరి లేని జీవితం జీవించకుండా ఉండడము క్షేమం కాదు. అందుకనే ఈ లక్షణాలు ఎందుకు పెట్టాడు అని అంటే ఇవి మ్యాండేటరీ అన్నమాట. ఇవి మ్యాండేటరీ. ఈ మ్యాండేటరీలో ఈ క్రమంలో మనము కనీసము ఉండవలసినవి, అందరి ప్రయోజనం కోసము చేయవలసినవి మనం ఖచ్చితంగా ఉండి చేయవలసిన వారమైన ఉండాలి. 100% మనం అదే లక్షణాలతో ఉండగలం అనంటే కొన్నిసార్లు మనుషులుగా కష్టమే. కాబట్టి 100% లేకపోయినా మినిమం జ్ఞాపకం పెట్టుకుందాం. మినిమం కాదు. మినిమం అంటే మనం చాలా తగ్గిపోతాం. మనం మాట్లాడుతూ ఉంటాం కదా 100% లేకపోయినా కనీసం అని ఉండాలి కదా అని. కనీసం కాదు, సాధ్యమైనంత వరకు మనము ఈ స్వభావ లక్షణాలను అలవర్చుకోవాలి అని మనం మనసులో పెట్టుకున్నాం. తర్వాత మనకు పరిచారకులు అనే పేరు కనపడింది కదా. పరిచారకులకు కూడా లక్షణాలు మనకు తిమోతి పత్రికలో ఇవ్వబడ్డాయి. పరిచారకులు కూడా ఖచ్చితంగా దేవుడు నిర్ణయించిన స్వభావ లక్షణాలు కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. ఎందుకు అనంటే ఈ 2 చాలా కీలకమైన స్థానాలు అన్నమాట సంఘంలో. పరిచారకులు, పెద్దలు అనేది చాలా కీలకమైన స్థానాలు. కానీ మనం పరిచారకులు అనేది చాలాసార్లు ఊడ్చేవాళ్ళని అంటూ ఉంటాం. సంఘాన్ని శుభ్రం చేసేవాళ్ళను, సంఘాన్ని లేక మందిరాన్ని, క్షమించండి సంఘాన్ని అన్నాను, మందిరాన్ని శుభ్రం చేసేవాళ్ళను, మందిరంలో అవసరమైనవి ఏర్పాటు చేసేవాళ్ళను మనం ఎక్కువ సార్లు పరిచారకులు అని అంటూ ఉంటాం. కాదు. పరిచారకులు పని అది కాదు. పరిచారకులు ఎలా ఉండాలి అనంటే చూడండి 13వ వచనం చూడండి. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో 3:13
పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవి సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు అన్నాడు. పరిచారకులు వారు చేసిన పనిని బాగుగా నెరవేరిస్తే అక్కడ ఏమన్నా అంటే మంచి పదవిని సంపాదించుకొని అన్నాడు. మంచి పదవి అంటే ఇక్కడ కాదు. ఒకరోజు మనం ప్రభు దగ్గర నిలబడతాము. ఆ రోజు పరిచారకులుగా మనం చేసిన పనికి మంచి పదవి అక్కడ దక్కుతుంది. తద్వారా భూలోకంలో క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు అన్నాడు. విశ్వాసంలో మనం ధైర్యవంతులు అవుతాము ఎప్పుడు అనంటే పరిచారకులు దేవుడు తమకు అప్పగించిన పరిచర్యను 8వ వచనం నుంచి వ్రాయబడిన నియమానుసారంగా ఉండి పని చేస్తే 8 నుంచి మనం చదువుతున్నప్పుడు పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించువారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను అన్నాడు. ఆ మొక్క పట్టుకుందాం చూడండి. పరిచారకులు అనంటే కేవలము ఊడవడము, మందిరాన్ని సిద్ధం చేయడము, వచ్చిన వాళ్ళకు కావలసినవి చూడడం కాదు. ఇక్కడ ఏమన్నాడంటే విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. ఆత్మ సంబంధమైన జ్ఞానము, వాక్యానుసారమైన జ్ఞానము, విశ్వాస మర్మము తెలిసిన వారై ఉండాలి అని మనం చదువుతున్నాం. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే స్త్రీలు పరిచర్య చేసేవారైతే మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండాలి అన్నాడు. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి అన్నాడు. కాబట్టి పరిచారకులు, పెద్దలు కుటుంబాల విషయమై జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి, మాంద్యులుగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి అన్నాడు. ఎందుకు అనంటే కారణం ఏంటి అనంటే వీరు సంఘానికి ముందుండే మాదిరికరమైన వారు, అందరికీ కనబడేవారు, అందరికీ కనబడే వరము కలిగిన వారు, జాగ్రత్తగా సంఘక్షేమం కొరకు నమ్మకమైన వారుగా ఈ పౌలు గారు తిమోతి పత్రికలో రాసిన నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. నేను చాలా కాలం క్రితం ఒక సంఘానికి వెళ్తే అక్కడ ఒక చిన్న ఇంట్లో నన్ను ఉంచారు. అన్న మీరు స్నానం చేసి సిద్ధపడండి, మేము బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తామన్నారు. సరే నేను స్నానం చేయడానికి వెళ్తే వాళ్ళ బాత్రూంలో నాకు సిగరెట్ పీకలు, బీడీ పీకలు కనపడ్డాయి. నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఆయన అడిగాను, ఏమండి నన్ను ఉంచిన ఇంట్లో ఇట్లా ఉన్నారు అని అంటే ఆయన ఏమన్నాడంటే ఆయన మారు మనసు పొందలేదండి అన్నారు. ఆ కుటుంబానికి మీ సంఘంలో ఏం పని అని అంటే ఆయన అన్నాడు, వాళ్ళేనండి పరిచారకులు అన్నాడు. అంటే పరిచారకులు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే కేవలము పని చేసేవారు, మందిరానికి అవసరమైన పని చేసేవారు. మందిరాన్ని ఓడవడము, చాపలేయడము, కడిగి పెట్టడము, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచడము, మీటింగ్ లాంటివి పెట్టినప్పుడు తిని పెట్టేసిన పాత్రలన్నీ కడగడము, దీన్ని పరిచర్య అనుకుంటున్నారు. కాదు. పౌలు గారు మనకు అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు, విశ్వాస మర్మము తెలిసిన వారై ఉండాలన్నాడు కదా. తిమోతి పత్రికలో ఏమన్నాడు? ఆ పదాన్ని వాడాడు కదా, విశ్వాస మర్మమును
పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. విశ్వాస మర్మం వారికి తెలిసి ఉండాలి. వారు నమ్మకమైన వారుగా ఉండాలి. ముందు వారు విశ్వాసులై ఉండాలి కదా! విశ్వాస మర్మం అనంటే ముందు విశ్వాసులై ఉండాలి కదా! విశ్వాసము లేని కుటుంబాన్ని పరిచారకులు అని ఎలా అంటారు? కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ గమనించవలసిన ఈ మాటలు సంఘాల్లో మనం అమలుపరచడం ద్వారా సంఘానికి మేలు చేకూరుస్తాము. లేకపోతే వాటి అర్థాలు మార్చేసి, వాటి పనులు మార్చేసి మనకిష్టమైనట్టుగా చేస్తాం. చూడండి, పెద్దలకు ఉండవలసిన ఒక ముఖ్యమైన మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. తీతు పత్రికలోనికి రండి. తీతు పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను అన్నాడు. ఈ మాట మనసులో పెడదాం. సంఘానికి పెద్దలుగా, అధ్యక్షులుగా ముందుండి నడిపించేవారు హితబోధ విషయమై జనులను హెచ్చరించాలన్నాడు. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించాలి. ముందుగా తనకు ఆరోగ్యకరమైన బోధ తెలిసి ఉండాలి. సీనియారిటీని బట్టి సంఘ పెద్దలు ఇస్తాము అంటే కుదరదు. మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఇదే సంఘంలో ఉన్నాం కాబట్టి మాకు సంఘ పెద్దలకు ఇవ్వండి అంటే కుదరదు. తనకు వాక్యము ఎరిగిన వాడై ఉండాలి. జనులను హెచ్చరించేవాడుగా ఉండాలి. ఆరోగ్యకరమైన బోధ ఏదో తెలిసిన వాడుగా ఉండాలి. సంఘానికి మేలు చేకూర్చే వాక్య క్రమం ఏంటో ఎరిగిన వాడై ఉండాలి. కొందరు బయట అక్కడక్కడ దేవుని వాక్యానికి విరోధమైనవి విని నేర్చుకుని సంఘంలో వాటిని ప్రవేశపెట్టే పని చేసినప్పుడు లేఖనానుసారంగా అలాంటి వారిని ఖండించాలి. ఎదురాడు వారు ఉంటారు. అక్కడ ఈ నేటి కాలంలో మనం చూస్తున్నట్టుగా లోకంలో ఆకర్షణీయమైన పద్ధతులు కనబడుతున్నప్పుడు వాటిని స్థానిక సంఘాల్లో ప్రవేశపెట్టాలి అనే ఆలోచన కలిగిన తరము నేడు కనబడుతుంది. వాళ్ళ దగ్గర అట్లుంది కాబట్టి ఎక్కువ మంది వెళ్తున్నారు, మన దగ్గర అది లేదు కాబట్టి రావడం లేదు, మనం కూడా అలాగే అరేంజ్ చేద్దామని కొంతమంది బయట ఆకర్షణలు సంఘంలో తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మనకు స్థానిక సంఘములో బాధ్యులైన వారు, పెద్దలైన వారు, అధ్యక్షులుగా ఉండేవారు జనులను హితబోధ విషయమై హెచ్చరించాలి, ఎదురాడు వారిని ఖండించాలి. తర్వాత మనం చదువుతున్నాం, ఎదురాడు వారిని ఖండించుటకు శక్తిగల వారగునట్లు అన్నాడు. అంటే ఎదురాడే వారిని ఖండించడానికి కావలసిన శక్తి ఎలా వస్తుంది అనంటే, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకున్నవారు. ముందుగా సంఘాన్ని నడిపించే వారికి క్రమమైన బోధ ఏంటో తెలిసి ఉండాలి. వాక్యానుసారమైన విధానం ఏంటో, వాక్యానుసారమైన బోధ ఏంటో తెలిసి ఉండాలి. వీటిని గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామనంటే, మనం చదువుకున్న తిమోతి ఎఫెసీ పత్రికలో సంఘానికి క్షేమము అభివృద్ధి అన్నాడే. సంఘానికి క్షేమం అభివృద్ధి ఎలా వస్తుంది అనంటే నమ్మదగిన బోధన బట్టి వస్తుంది. నమ్మదగిన బోధ, ఆరోగ్యకరమైన బోధ చాలా చాలా అవసరమై ఉంది. చాలా చాలా అవసరమై ఉంది. నమ్మదగిన బోధను సరిగా చేపట్టకపోతే దాని విషయమై జనుల హృదయాల్లోనికి ఆ బోధ వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? క్రింద చూడండి, 10-11 వచనాలు. తీతు పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో
అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్లు మూయింపవలను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించచ్చు, కుటుంబములే పాడు చేయుచున్నారు అన్నాడు. కాబట్టి సంఘాల్లో కుటుంబాలు పాడైపోతాయి. అలాంటి వారు నోరు మూయించాలి అన్నాడు. చూడండి, నోరు మూయించాలి అనంటే మన దగ్గర సబ్జెక్టుతో కూడిన బోధ ఉండాలి. నోరు మూయించాలి అనంటే లేఖనానుసారంగా మన దగ్గర నమ్మకమైన బోధ చాలా ఖచ్చితంగా ఉండాలి. బోధింపకూడనివి బోధిస్తారు అలాంటి వారి విషయమై మనము వారి నోరు మూయించడానికి తగినంత శక్తివంతులుగా లేఖనాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. ఈ విషయాలు మనం మనసులో ఉంచుకుంటే సంఘములో మనము సంఘక్షేమం కొరకు పనిచేసేవారుగా ఉండగలం. సంఘక్షేమం కొరకు పనిచేసేవారుగా ఉండగలం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మన హృదయంలో ఈ మాట జ్ఞాపకం పెడదాము. అదేంటంటే, నమ్మకమైన వారుగా దేవుడు మనకు అనుగ్రహించిన పనిలో నమ్మకత్వాన్ని చూపిస్తూ మనమున్న స్థానంలో మనము క్రమశిక్షణతో కూడిన పని జరిగించవలసిన వారమై ఉన్నాము అని మన జ్ఞాపకం పెట్టుకున్నాం. ప్రభు అందుకే సంఘాల్లో మనల్ని రకరకాల వరములతో ఆయన నింపాడు. ఈ వరములు వీటి క్రమశిక్షణను మన జ్ఞాపకం పెట్టుకొని, ఉదాహరణగా పెద్దలు, పరిచారకులు సంఘములో ఎలాగో పని జరిగిస్తే మేలు మనం చూచాం. ముందు రేపటి దిన పాఠంలో సంఘములో స్థానాలు అనే పేరున మనము మరికొంత వివరంగా సంఘములో స్థానాలు మరికొంత వివరంగా మనము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు, కారణం ఏంటి అనంటే, పౌలు గారు తిమోతికి రాస్తూ పలికిన మాట మనకందరికీ తెలిసిన మాట ఏంటంటే, చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో, శీఘ్రముగా నీ ఎద్దుకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెను అని ఈ సంగతులను నీకు వ్రాయిచు ఉన్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అన్నాడు. సంఘంలో ఉన్నది జనులే, గోడలు కాదు. మనం ఎరుగుదు. సంఘంలో గోడలు కాదు, సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే జనులు అని మొదటి పాఠంలో మనం చెప్పుకున్నాం. ఈ జనులు దేవుడు నిర్ణయించినట్టుగా పరిశుద్ధులందరూ సంఘంలోని జనులు. ఈ పరిశుద్ధులలో దేవుడు వారి ఈ సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి ఈవులను, వరములను అనుగ్రహించి సంఘ క్షేమం కొరకు పనిచేయడానికి మనల్ని సంఘంలో ఉంచాడు. అయితే మనం ఉంచిన స్థానంలో మనము దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యం మేరకు క్రమశిక్షణతో పనిచేయాలి. దేవుడు నిర్ణయించిన పరిమాణము చొప్పున పనిచేయాలి. మన పని యొక్క లక్ష్యం ఏంటి అనంటే, సంఘము అభివృద్ధి, క్షేమము చెందాలి. సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము క్షేమంగా ఉండాలి. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది అని పౌలు గారు 16వ వచనంలో చెప్పాడు. ఆటోమేటిక్గా దానికి అదే జరుగుతూ ఉంటుంది. ఎలాగూ అనంటే, ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున
పని చేయుచుండగా దేవుడు నిర్ణయించిన పరిమాణములో ఎవరి వరమును వారు వినియోగించి పని జరిగించినట్లయితే అభివృద్ధి, క్షేమము అనేది చాలా సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. అలా కాకపోతే మనము దేవుడు అనుగ్రహించిన వరమును వినియోగించక, పని జరిగించక, మనం చేయవలసిన పని మనం చేయకపోతే చాలా ప్రమాదము. అందుకే నేడు సంఘాల్లో పై విచారణకర్తలు లేరు, సంఘాల్లో పంచిపెట్టేవారు లేరు, సంఘాల్లో పరామర్శించేవారు లేరు. మనకు వీళ్ళెవరు కనపట్లేదు. సంఘాల్లో ఎవరున్నారు అని అంటే అన్నీ సిద్ధం చేసిన తర్వాత వచ్చి కూర్చొని వెళ్ళే వాళ్ళే ఉన్నారు. ఎవరికైనా బాగలేదా, ఎవరో బాధ్యత కలిగిన పెద్దలు ఒకరిద్దరు వెళ్తూ ఉంటారు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోరు. చూడండి, వరాల్లో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 12:8 ఇలా అన్నాడు చూడండి. రోమపత్రిక 12:8 మన దీన్ని ఇంతవరకు కన్సిడర్ చేయలేదు, ఎప్పుడు మనం గమనించలేదు. అదేనంటే ఆఖరి మాట చూడండి, కరుణించువాడు సంతోషముతో పని జరిగింపవలెను అన్నాడు. ఎక్కడైనా మనకు వినబడిందండి దేవుడు నాకు కరుణించే వరం ఇచ్చాడు అని ఎవరన్నా చెప్పారా? మనకు సంఘాల్లో ఎప్పుడన్నా వినబడిందా ఇది? మా సంఘంలో దేవుడు నాకు కరుణించే వరం ఇచ్చాడు, మనమంతా దేవుడే నన్ను కరుణించాలని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కరుణించడం అనేది ఒక వరంగా పెట్టాడు. కరుణించే వరము అంటే అర్థం ఏంటంటే, మన తోటివారు ఇబ్బందుల్లో ఉన్నారు, మన తోటివారు కష్టకాలంలో ఉన్నారు అని అంటే దేవుడు కొందరు జేబుల్లో డబ్బులు ఎక్కువ పెడతాడు. ఎందుకనంటే కరుణించడం అనేది ఎలాంటిదో చూపించండి అని కరుణించే వరాన్ని పెట్టాడు. కరుణించే వరం పెట్టాడంటే జేబులో డబ్బులు కూడా పెట్టి ఉంటాడని అర్థం. కరుణించడం చాలా అవసరం. కొందరికి తోడు నిలబడడం, అది కూడా కరుణించడమే. ధన సహాయం చేయడం కరుణించడము, తోడు నిలబడడం అది కూడా కరుణించడం. నేడు తోడు నిలబడడం లేదు, నేడు ధన సహాయం చేయడానికి ఎక్కువ మంది ఎక్కడో మనకు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. కరుణించడము అనేది స్వచ్ఛమైన ప్రేమతో, స్వేచ్ఛగా, సొంతగా చేసేది. డిమాండ్ చేసి లాక్కునే వాళ్ళకి ఇచ్చేస్తారు కానీ స్వచ్ఛందంగా చేయడానికి మాత్రం ముందుకు రారు. కాబట్టి ప్రియులారా, మిత్రులారా, దేవుడు మనకు అనుగ్రహించిన వరాలు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, వాటిని మనం ఎలా వినియోగిస్తున్నాం, అసలు మనకు వరమన్న సంగతి గుర్తెరిగామా లేదా, సంఘ క్షేమం కోసం దేవుడు నాకు నిర్ణయించిన పనేంటి, నేనేం చేస్తున్నాను ఎరుగుదాము. సంఘాల్లో వీటిని గురించి మరింత విస్తృతంగా బోధిద్దాము. మనము వరములు ఏంటి లిస్ట్ అవుట్ చేయకుండా ముందు వాటి పని విధానాలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామనంటే, వరములు వాటి యొక్క వరముల వినియోగము, వరముల పని మనకు తెలియకపోతే వరం ఏంటో ఎరిగి ఉపయోగం లేదు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈవులు ఎందుకు, వరములు ఎందుకు అనంటే సంఘ మేలు కొరకు, క్షేమం కొరకు వాటిని మనము ఉపయోగిద్దాము. అనేక మంది క్షేమం కొరకు పని చేద్దాం. సంఘ క్షేమం కొరకు మనం పనిచేసేవారుగా ఉన్నారు. రేపటి తరగతిలో సంఘము నాయకులు అనే పాఠాన్ని మనము నేర్చుకుందాం. ప్రభువారు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. సంఘము దాని పని విధానంలో, వరములు వాటి విధానాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం.
మా మట్టుకు మేము నాయన మీరు మాకు నిర్ణయించిన పరిమాణము చొప్పున, విశ్వాస పరిమాణము చొప్పున, నిర్ణయించిన పరిమాణము చొప్పున శరీరానికి మందకు క్షేమం కలగాలనే లక్ష్యముతో పనిచేసేవారుగా ఉన్నట్లు కృప చూపించమని మీ దయకు అప్పగించుకుంటూ చేరువచ్చిన మీ దాసులందరికీ స్తుతిస్తూ యేసు ప్రభువు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క నూతన దినంలో ఉదయకాల వేళ సమయంలో చక్కటి వర్తమానం మనం విన్నాం. సంఘములో కృపావరాల ద్వారా వినియోగం, కృపావరాలు మనం ఎలాగ వినియోగించాలి, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు అనే చక్కటి వర్తమానం విన్నాం. మరి ఇటువంటి వర్తమానం అందించిన దేవుని సేవకులకు మన మార్నింగ్ కాన్ఫరెన్స్ సెలవుల ప్రభాకర్ గారికి ప్రభునామన వందనాలు. మరి చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మన ప్రార్థన చివరి ముగింపు ప్రార్థన పెద్దలు ఇజ్రాయెల్ అన్న గారు సికింద్రాబాద్ నుంచి ముగింపు ప్రార్థన చేస్తారు. అన్నా వందనాలన్నా. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవాని ఘనమైన మహిమ గల నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవ, మరొక నూతన దినాన్ని ఇవిగా ఇచ్చి ఈ రీతిగా ఆయా ప్రాంతముల నుండి అందరినీ మార్నింగ్ కాన్ఫరెన్స్ అనేటువంటి వేదిక పైన ఈ జూమ్ యాప్లో మమ్మల్ని అందరినీ కలిపి నేను స్తుతించి గణపరిచి మహింపరిచి కృపనిచ్చారు. 4607వ దినాన్ని మాకు ఇవిగా ఇచ్చారు. మరి నాయన ప్రారంభ ప్రార్థనలోను వాళ్ళ చక్కటి గీతమును ఆలపించడానికి మీ కృపను అనుగ్రహించారు. మరి ఈ దినమంతటిలో మేము చేయ పనిలో మాకు తోడుగా ఉండండి నాయన. ఎక్కడికి వెళ్ళినా నీ నామాన్ని ప్రకటించే వారముగా, నీ నామాన్ని కనపరిచే వారముగా, నీకు మహిమ కార్యాలు చేసే వారంగా ఉండటానికి సహాయం నడిపించమని మరి మరొకసారి మమ్మల్ని అందరినీ నీ కరుణ గల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మేము చేయ ప్రతి పనిలో మీ తోడు, మీ సహవాసం ఉంచి మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని మేము తగ్గించుకొని నిశ్చయించి మమ్మల్ని అందరినీ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకొని మీ నడిపించి మీరు మా ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకుని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ఇజ్రాయెల్ వందనాలన్నా. వందనాలు. మరి ఈ దినం కార్యక్రమం నడిపించడానికి సహకరించిన ప్రియులందరికీ ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, వాక్యం అందించిన దేవుని సేవకులకు, ముగింపు ప్రార్థన చేసిన వారికి, పాల్గొన్న మీ అందరికీ కూడా, విన్న మీ అందరికీ కూడా పేరు పేరున ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం నడిపించడానికి దేవుని సేవకులు బర్నబాస్ గారు నాకు అప్పగించిన ఈ దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ తిరిగి సమయాన్ని ప్రకటనలుంటే ప్రకటించి మరి బర్నబాస్ గారు ముగిస్తారు. సమయాన్ని బర్నబాస్ గారికి అప్పచెప్తున్నాను.